హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణాస్ కిచెన్. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు రా మ్యాంగోస్ దొరికాయండి. మళ్ళీ సీజన్ అయిపోతుంది కదా అని తీసుకున్నాను. పచ్చడి చాలా బాగుంటుంది. సన్న ముక్కలు తరుక్కోవాలి. మ్యాంగోస్ 2 మ్యాంగోస్ తీసుకొని ఎండుమిరపకాయలు, కావాల్సిన ధనియాలు, పదార్థాలు ఎండుమిర్చి ఆవాలు, కొద్దిగా 10 మెంతులు, తీసుకోవాలి. జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడి చేయాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కినాక ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ధనియాలు. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసి వేయించాలి. ఇప్పుడు మెంతులు, ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేయించడం రెడీ అయిపోయింది. కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత వేయించేసి స్టవ్ కట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేయాలి. కొంచెం మెదిగిన తర్వాత మామిడికాయ ముక్కలను వేసుకొని లైట్గా, మెత్తగా అవ్వకుండా జస్ట్ అలా తిప్పుకోవాలి. ఒక్కసారి అలా తిప్పాలంతే. కచ్చాపిచ్చగా వేసుకుంటే సరిపోతుంది. ఆవకాయ పచ్చళ్ళ కంటే ఇట్లాంటి రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే హెల్త్కి మంచిది. ఆవకాయలో ఉప్పు, కారాలు, మసాలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్త్కి ఇలాంటి రోటి పచ్చళ్ళు తింటే మంచిది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్. ఆయిల్ కాగిన తర్వాత కొన్ని ఆవాలు, ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు, వేసి బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయ, ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు ఇప్పుడు నీ మీద పడుతుంది చిట్ట కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి స్టవ్ కట్టేసినాక ఇప్పుడు పచ్చడి మొత్తం దాంట్లోకి తీసుకొని బాగా ఒక్క నిమిషం అలా వేయించుకొని స్టవ్ కట్టేయాలి. అంతే ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.